అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఎల్ఏసీ వద్ద డ్రాగన్ పళ్ళు బయటపెడుతోంది. పాకిస్తానే కాదు, నేను కూడా మీ పట్ల సైతాన్ దేశాన్నే అంటూ ప్రూవ్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇప్పుడేమిటి అంటే ఎల్ఏసీ వద్ద గొడవలొద్దు అని ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే ఇదే ప్రాంతంలో తన రకరకాల నెట్వర్క్ ని విస్తరిస్తోంది. తాజాగా ఎల్ఏసీ వద్ద డ్రోన్లను పరీక్షించే కేంద్రాన్ని నిర్మించింది. యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే మానవరహిత విమానాలను టెస్టింగ్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చాలా ఎత్తులో, సుమారుగా 4300 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించింది. 720 మీటర్ల రన్వే, 4 హ్యాంగర్లు, పరిపాలన భవనాలతో పాటుగా నిర్మించేసింది. చైనా ఈ విధంగా ఎల్ఏసీ వెంట చేసిన నిర్మాణాలు పరమ భయంకరంగా ఉన్నాయి. మామూలుగా నిర్మించలేదు, లెక్కలేనన్ని రకాలుగా నిర్మించింది. భారత్ను డిఫెన్స్ లో ఉంచడానికి ఎల్ఏసీ వద్దకు చైనా సైన్యం భారీగా, అది కూడా శరవేగంగా చేరుకోవడానికి తగిన విధంగా అనేక నిర్మాణాలు చేస్తోంది. భారత్ కూడా చైనా దూకుడును గమనించి తాను కూడా నిర్మాణాలు చేస్తోంది. 1962లో చైనా భారత్ల మధ్య భారత్కు తగిలిన గాయం మరోసారి పునరావృతం కాకూడదు అనే లక్ష్యంతో చైనాకు ధీటుగా భారత్ కూడా ఎల్ఏసీ వెంట రకరకాల నిర్మాణాలు చేస్తోంది. రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ నుండి మన ప్రధాని మోడీ గారు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మీట్ అయ్యారు. అయితే దీనికి కొంత ముందు ఎల్ఏసీ వద్ద డెప్సాంగ్ అండ్ డెమ్చోక్ అను 2 కీలక పాయింట్స్ నుండి 2 దేశాలు కూడా తమ సైన్యాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైనా సైన్యం 100 నుండి 150 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లింది. తర్వాత ఎల్ఏసీకి సంబంధించిన వివాదాలు, పరిష్కారాలను గురించిన చర్చలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చైనా విధానం ఏమిటి అంటే వెనక్కి వెళ్లినట్టే వెళ్లి నవ్వుతూ మాట్లాడినట్టు మాట్లాడుతూనే చీకటి వ్యాపారంలో మాత్రం మరింత చెలరేగిపోతుంది. ఒకసారి మనం ఒప్పందాలు, చర్చలు ఓవైపు జరుగుతూ ఉండగానే ఎల్ఏసీ వెంట చైనా ఏం చేసింది, ఎన్నెన్ని చేసింది, ఎలా చేసింది అనేది చూస్తే కంగు తినాల్సిందే. భారత్ కూడా మోడీ గారి పీరియడ్ లో వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిపోతోంది. మరి అటు చైనా, ఇటు భారత్లు ఎల్ఏసీ వెంట ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చైనా అరుణాచల్ ప్రదేశ్ నుండి లడాక్ వరకు మొత్తం ఎల్ఏసీ వెంట సైనిక పట్టణాలలాగా కనిపించే పెద్ద పెద్ద నిర్మాణాలు చేసింది. గ్రామాలకు గ్రామాలు నిర్మించింది, ఇంకా నిర్మిస్తోంది. కొత్త రోడ్లు, రైల్వే లైన్లు, అండర్ గ్రౌండ్ బంకర్లు, హెలీప్యాడ్లు, ఆర్టిలరీ లాంచ్ జోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్ స్టేషన్స్, ఇప్పుడు ఫ్రెష్ గా డ్రోన్ టెస్టింగ్ సెంటర్, ఇలా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తోంది. చైనా అండ్ భారత్ల మధ్య లిటరల్లీ పీస్ టాక్స్ 1993లోనే గట్టిగా మొదలయ్యాయి. 1993లో పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అనే పేరుతో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇది 2 దేశాల మధ్య జరిగిన అతిపెద్ద మొట్టమొదటి ఒప్పందం. ఎల్ఏసీ వద్ద శాంతి స్థాపన ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. తర్వాత 1996లో బార్డర్ కంట్రోల్ అగ్రిమెంట్ పేరుతో మరొక అగ్రిమెంట్ జరిగింది. ఇరు దేశాల సైనికుల మధ్య ఫైరింగ్ జరగకూడదు అనేది ఈ ఒప్పందం. 2005లో పొలిటికల్ గైడ్ లైన్స్ అనే పేరుతో మరొక ఒప్పందం జరిగింది. సరిహద్దు సమస్యకు శాంతియుతంగా పరిష్కరించుకుందాం అన్నది ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఆ తర్వాత 2013లో భారీ స్థాయి సంఘర్షణలు జరగకూడదు అనే లక్ష్యంతో బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనే ఒప్పందం జరిగింది. అయితే ఇప్పటిదాకా జరిగిన చర్చలు ఒక ఎత్తు అయితే జూన్ 2020 తర్వాత జరిగిన చర్చలు మరొక ఎత్తు. ఎందుకు అంటే గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ 2 దేశాలను కూడా కదిలించింది. 1962 ఇండో చైనా వార్, 1975లో అరుణాచల్ ప్రదేశ్ లో టులుంగ్ అనే ప్రాంతంలో జరిగిన ఘర్షణ, ఈ 2 ఘర్షణల తర్వాత జరిగిన అతిపెద్ద ఘర్షణ ఈ గాల్వాన్ లోయ ఘర్షణ. అందుకే ఈ ఘర్షణ తర్వాత 22 రౌండ్ల కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయి. 29 రౌండ్ల వర్క్ మెకానిజం డైలాగ్స్ జరిగాయి. నేషనల్ సెక్యూరిటీ స్థాయి సమావేశాలు కూడా జరిగాయి. వీటితో పాటు విదేశాంగ మంత్రులు, రక్షణ శాఖ మంత్రుల మధ్య కూడా చర్చలు జరిగాయి. ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి, మరొక భారీ స్థాయి ఘర్షణ జరగకుండా ఆపడానికి ఇలా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ చర్చల వల్ల పాంగాంగ్ లేక్, గోగ్రా హాట్ స్ట్రింగ్, గాల్వాన్ వ్యాలీ, ఇంకా మరికొన్ని వివాదాస్పద కీలక పాయింట్స్ నుండి 2 దేశాలు కూడా తమ సైనికులను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ డెప్సాంగ్, డెమ్చాక్ లాంటి కొన్ని వివాదాస్పద ప్రాంతాలలో మాత్రం సమస్య ఇంకా అలానే ఉంది. సో కంటిన్యూగా 2 దేశాల మధ్య శాంతి చర్చలు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే చర్చలు ఈ విధంగా జరుగుతూ ఉండగానే చైనా ఎన్ని చేసింది అంటే ఎల్ఏసీ వెంట 3500 కిలోమీటర్ల కొత్త సైనిక రోడ్స్ వేసింది, 9 ఎయిర్ బేస్లను అప్గ్రేడ్ చేసింది,
119 హెలిప్యాడ్లు నిర్మించింది. ప్యాంగాంగ్ లేక్ పైన 2 బ్రిడ్జెస్, భూగర్భ టన్నెల్స్, ఆయుధాలు దాచుకునే బంకర్లు, రాడార్ స్టేషన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్స్, సైనికుల కొరకు కొన్ని గ్రామాలను నిర్మించింది. ఆర్టిలరీ పొజిషన్స్, 5G కమ్యూనికేషన్ టవర్స్, ఇలా అనేక రకాల నిర్మాణాలు చేసింది. ఇవి అన్నీ కూడా 2020 తర్వాత చేసినవే. 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఘర్షణ పడకూడదు అంటూ భారీ స్థాయి చర్చలు ప్రారంభించాయి రెండు దేశాలు కూడా. భారత్ని నమ్మిస్తూ రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ముందు LACలోని కీలక స్థానాల నుండి సైన్యాన్ని చైనా వెనక్కి కూడా తీసుకుంది. కానీ 2020 నుండి కేవలం 5 ఏళ్లలో ఎంత భారీ స్థాయిలో LAC వెంట నిర్మాణాలు జరిపిందో చూడండి. చైనా వేసిన ఈ 3500 కిలోమీటర్ల రోడ్స్ మామూలు రోడ్స్ కావు. ఇవి హై స్పీడ్ మిలిటరీ రోడ్స్. 6 నుండి 8 గంటల్లోనే దళాలను, ఆర్టిలరీస్ ని LAC వద్దకు ఇవి చేరవేయగలవు. ఒకే ఒక్క రోజులో 1,00,000 మందిని లాసా నుండి యాంగ్సీ, యార్లాంగ్ ప్రాంతాలకు చేరవేయగల రైల్వేల నిర్మాణం చేశారు. 9 కొత్త విమానాశ్రయాలు, 119 హెలిప్యాడ్లు, సొరంగాలు, బ్రిడ్జిలు ఎలా రెడీ చేసిందో చూడండి చైనాని. ఈ విధంగా చైనా ఇక్కడ 3 లేయర్ డిఫెన్స్ స్ట్రాటజీని ఏర్పాటు చేస్తోంది. మొదటి లేయర్ ఇన్ఫాంట్రీ, రెండో లేయర్ ఆర్టిలరీ, మూడవ లేయర్ ఎయిర్ డిఫెన్స్ అండ్ లాజిస్టిక్స్. ఇంత కట్టుదిట్టంగా చైనా ఈ 5 ఏళ్ల చర్చా కాలంలోనే నిర్మించింది. మాటల్లో పెట్టేసి మాయ చేసేసింది. చైనా ఇప్పుడు ఈ వరుసలోనే డ్రోన్స్ ని టెస్ట్ చేసే కేంద్రాన్ని కూడా LAC వద్ద నిర్మించింది. అయితే చైనా మాయకు భారత్ మంత్రం ఏమిటి అంటే, భారత్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బార్డర్ ని భయంకరమైన శక్తివంతంగా మారుస్తున్నారు. చైనా మాయమాటలు వింటున్నట్టే వింటూ తను కూడా LAC వెంట భారీగా నిర్మాణాలను ప్రారంభించారు. భారత్కు సంబంధించి BRO రోడ్డు నిర్మాణ వేగం చరిత్రలోనే రికార్డు. 2020 తర్వాత BRO 100కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసింది. లడాక్, అరుణాచల్ మొత్తం మీద 4000 కిలోమీటర్ల కొత్త అండ్ అప్గ్రేడ్ రోడ్లు వేసింది. చలికాలంలో ఆర్మీ మూవ్మెంట్ ఆగకుండా ఉండడానికి భారత్ చేసిన మరొక మాస్టర్ స్ట్రోక్ అటల్ టన్నెల్ అండ్ జోజిలా టన్నెల్. ఈ టన్నెల్స్ లడాక్ కి సంవత్సరం అంతా కనెక్టివిటీని ఇస్తాయి. తర్వాత షింకునులా టన్నెల్. ఇది గాని పూర్తి అయితే లడాక్కు ఎప్పుడూ కూడా అడ్డంకి లేని కనెక్టివిటీ ఉంటుంది. ఇది చైనాకు పెద్ద స్ట్రాటజిక్ చెక్. తర్వాత న్యోమా ఎయిర్ స్ట్రిప్ అప్గ్రేడ్, ఫైటర్ జెట్ ల్యాండింగ్. ఫ్రంట్ లైన్ లో దగ్గరగా ఫైటర్ జెట్స్ సుఖోయ్, మిరేజ్ ల్యాండ్ అయ్యేలాగా పెద్ద మార్పును తెచ్చింది. దౌలత్ బేగ్ ఓల్డీ DBO బేస్ ని అప్గ్రేడ్ చేశారు. దీనిని భారత్ సూపర్ అడ్వాన్స్డ్ స్టేజీకి తీసుకువెళ్ళింది. ఇప్పుడు హెవీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ఆపరేట్ అవగలవు. అరుణాచల్ ప్రదేశ్ లో, లడాక్ లో 2 వైపులా కూడా బ్రహ్మోస్ రెజిమెంట్లను ఏర్పాటు చేశారు. 230 నుండి 300 కిలోమీటర్ల లోపల ఏ PLA స్థావరానికైనా సెకండ్లలో స్ట్రైక్ చేయగల పవర్ ఇప్పుడు ఏర్పడింది. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఆర్మీ అని అర్థం. హెలిప్యాడ్ నెట్వర్క్ కింద 50 కొత్త హెలిప్యాడ్లను నిర్మించింది. సియాచిన్ నుండి తవాంగ్ వరకు ఇండియన్ ఆర్మీ అత్యంత వేగంగా హెలికాప్టర్ ఆపరేషన్లు ఇప్పుడు చేయగలవు. తీవ్రమైన చలి ప్రాంతాల్లో ఆర్మీ ఉండగలిగేలాగా హీటర్స్, సోలార్ పవర్, రక్షణ వ్యవస్థలతో కొత్త బంకర్లను ఏర్పాటు చేశారు. MQ-9B ప్రెడేటర్ డ్రోన్లు, హెరాన్ TP UAVలు, తపస్ UAVలు వీటన్నింటినీ LAC వెంట మోహరించారు. ఇవన్నీ ఫెన్సింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ గా LACలో చైనా కదలికల్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి. లడాక్ లో 4G టవర్లను ఏర్పాటు చేశారు. సైనికులకు రియల్ టైం కోఆర్డినేషన్, చైనా జామింగ్ కు కౌంటర్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అధునాతన ఆర్టిలరీ అండ్ మౌంటైన్ గన్స్ ని డిప్లాయ్ చేశారు. M777 అల్ట్రా లైట్ హావిట్జర్స్, K9 వజ్ర మౌంటైన్ వెర్షన్ ఇలాంటి వాటిని ఇక్కడ మోహరించారు. ఇవన్నీ చైనాకు గట్టి హెచ్చరికలా పనిచేస్తాయి. ఇండో టిబెన్ బోర్డర్ లో పర్మనెంట్ పోస్టులను ఏర్పాటు చేశారు. చైనా చేస్తున్న విలేజ్ మిలిటరైజేషన్ కు సమాధానంగా భారత్ కూడా 40 కొత్త పోస్టులను నిర్మించింది. సియాచిన్ టు కారాకోరం కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. లడాక్ ఉత్తర భాగంలో సూపర్ హై ఆల్టిట్యూడ్ రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారు. దీని కింద LAC వెంట 100 కొత్త ప్రాజెక్టులు, కొత్త బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. సంగం, చుమార్, డిబ్రూ, తవాంగ్ భాగాల్లో భారత్ భారీ హెవీ ట్యాంకులు కూడా వెళ్లగలిగేలా ఈ విధంగా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా భారత్ కూడా 1000 కిలోమీటర్ల రోడ్లు, డజన్ల కొద్దీ టన్నెల్స్, బ్రిడ్జిలు, అత్యాధునిక ఎయిర్ స్ట్రిప్పులు, బ్రహ్మోస్ బేసులు, డ్రోన్స్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇలాంటివన్నీ అత్యంత వేగంగా నిర్మించింది, ఇంకా నిర్మిస్తోంది.
సో భారత్ కూడా చైనా మాయమాటలు నమ్మకుండా ముఖంలో నవ్వు కడుపులో విషం దాచుకుని చేసే పనులను చూసి దీనికి పరిష్కారం కేవలం చర్చలే కాదు కాబట్టి భారత్ కూడా చైనాతో పోటీ పడుతూ శరవేగంగా అక్కడ తాను కూడా నిర్మాణాలను జరుపుతోంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.